టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా చెలామణి అవుతున్నారు. దీనికి తోడు వరుస సినిమాలు ప్రకటిస్తూ మరింత బిజీగా మారిపోయారు. ఇక చివరగా కల్కి 2898 ఏడీ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయారు ప్రభాస్. ఆ తర్వాత బాహుబలి 2 సినిమా చేసి పాన్ ఇండియా లెక్కలు మార్చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. ఆ తర్వాత నుంచి వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చేస్తూ ఉండగా మరొక వైపు హను రాఘవపుడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమాని కూడా ప్రకటించారు. ఈ 2 సినిమాలు కూడా వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. దీనికి తోడు ఈ 2 చిత్రాలు కూడా పాన్ ఇండియా సినిమాలే కావటం గమనార్హం. ఇదిలా ఉండగా మరొక వైపు ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన స్టోరీని కాస్త లీక్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్ సినిమాకు సంబంధించి స్టోరీ లీక్ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో కరీనా కపూర్, కత్రినా కైఫ్తో పాటు త్రిష వంటి హీరోయిన్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇవన్నీ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన ఫేక్ న్యూస్ గానే మిగిలిపోయాయి. ఈ సినిమా నుంచి స్టోరీ లీక్ అవ్వగా అందులో యాంగ్రీ పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్ నటించబోతున్నట్టుగా తెలిసింది. అతని దగ్గరకు వచ్చిన కేసులన్నింటినీ కోర్టు వరకు వెళ్లకుండానే పరిష్కరిస్తూ ఉంటాడు ప్రభాస్. అందుకే అతనంటే రౌడీలందరికీ హడల్. అలాంటి పోలీస్ అధికారి అనుకోకుండా ఒక ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్లో ఇరుక్కున్నాడు. ఈ డ్రగ్ రాకెట్ కారణంగా అవమానాలు ఎదుర్కొంటాడు. దాంతో డ్రగ్ రాకెట్ నడిపిస్తున్న మాఫియా మొత్తాన్ని అంతం చేయాలని ఫిక్స్ అవుతాడు. అయితే ఆ మిషన్ని ఎలా పూర్తి చేశాడనేదే స్పిరిట్ సినిమా స్టోరీ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.